హాయ్ అండి, ఎలాగున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. నేను ఈరోజు రొయ్యల కర్రీ వండుతున్నాను. రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలు తీసుకుని ఇవి శుభ్రం కడిగి సాల్ట్ వేసి కొద్దిగా మరగనివ్వాలండి. వాటర్ మరగనిచ్చి అందులో రొయ్యలు వేయాలండి. కరివేపాకు కూడా వేసాను, సాల్ట్, పసుపు. అందులో కొద్దిగా వేడి పడ్డాక మనకు నీసు వాసన రాకోకుండా రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వకూడదు ఎక్కువగాను. అలాగే మళ్ళీ వాటర్లో రొయ్యలతో వాటర్ వలవకోకుండా తక్కువ వలవకోకుండా వేయకూడదు. ఇలాగే వేసుకోవాలండి ప్రాసెస్. మనం తక్కువ ఒలిసి అప్పుడు ఇలాగ వాటర్లో వేసుకోవాలండి. పసుపు, ఇందులో వేయవలసినవి ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, రొయ్యలు అండి. ఇవన్నీ వేసుకోవాలని ప్రాసెస్. కళాయి పెడుతున్నాను. కొబ్బరికాయ పేస్ట్ ఆడాలి. కొబ్బరికాయ వేసుకోవాలండి. కొబ్బరికాయ వేసుకొని జీలకర్ర, గసగసాలు, ఉల్లిపాయలు, జీర ఇవన్నీ మసాలా కొరుసులు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు, మసాలా కొరుసులు కూడా ఇందులో వేసుకొని బాగా పేస్ట్ ఆడాలి. టమాటీలు, జీడిపప్పు వేయాలండి. ఇవన్నీ వేసి సరుకులు కూడా వేసి పేస్ట్ ఆడాలి. మెత్తగా పేస్ట్ ఆడాలి. పేస్ట్ ఆడి అందులో వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. అందుకని కొత్తిమీర, టమాటీలు కూడా వేయాలండి. వేసి మెత్తగా పేస్ట్ ఆడుకోవాలండి. ఇవి మెత్తగా పేస్ట్ ఆడి అలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టాలి పేస్ట్. ఆయిల్ పెట్టి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వీటెక్కాలి. ఆయిల్ వీటెక్కితేనే టేస్ట్ వస్తుంది కర్రీ. ఆయిల్ వేడెక్కాక కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్న వెంటనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందామండి. ఉల్లిపాయలు వేద్దాము. ఇప్పుడు బాగా పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. బాగా వీటెక్కాలి. ఆయిల్ వీటెక్కితేనే బాగుంటుంది మనకు టేస్ట్. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు మనం వేపుకుంటూ ఉండాలండి. ఇవి రొయ్యలు తర్వాత నెక్స్ట్ టైంలో రొయ్యలు వేసుకుందాము. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి బాగా కలపాలి. కలిపి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ వేద్దాము. స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసి మనకి ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయి ఉల్లిపాయలు. ఎప్పుడైనా సరే మనకు ఉల్లిపాయలు నూనె వేసిన వెంటనే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న వెంటనే ఉల్లిపాయలు మగ్గుతాయి. మన సాల్ట్ వల్ల బాగా ఉల్లిపాయ మగ్గుతుంది. ఎప్పుడైనా సరే మనకు దోరగా వస్తాయి, బ్రౌన్ కలర్లో వస్తాయి. ఉల్లిపాయలు సరిపోలేదని ఇంకా వేసానండి గ్రేవీ కోసం. మనకి రొయ్యలకి మనం చూడండి ఇలాగా ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టి తీసి ఇదిగో మళ్ళీ కలుపుకోవాలండి. చూసుకోవాలి మనకి ఉల్లిపాయలు మాడిపోతాయేమని కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు మాడనివ్వకూడదండి. మళ్ళీ స్మెల్లో మారిపోతుంది, వేరే టేస్ట్ వచ్చేస్తుంది. టమాటీలు వేద్దాం. టమాటీలు వేసి ఇవి కూడా తిప్పి బాగా మగ్గనివ్వాలి. టమాటీలు కూడా బాగా మగ్గనిద్దాం. బాగా ఈ ఉల్లిపాయలు, టమాటీ అన్నీ మొత్తం మిక్స్ అవ్వాలి. మిక్స్ అవి ఇలాగ పెట్టుకోవాలండి. అప్పుడు మనం ప్లేట్ పెడదాం. 5 నిమిషాలు పోయాక ప్లేట్ తీసి వస్తే ఇలాగ కొద్దిగా మగ్గుతాయండి. పచ్చివాసన పోతుంది మనకి. పచ్చివాసన పోయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. మళ్ళీ కలుపుదామండి. మీరు ఇలాగే చేసుకోండి. పచ్చివాసన పోయాక మొత్తం అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగానే ఉల్లిపాయల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు. అవన్నీ మగ్గాకే అల్లం పేస్ట్ వేసుకుని ఇది మనం కొబ్బరి అది ఆడించాం కదండి. కొబ్బరి, టమాటా ఇవన్నీ మీరు పేస్ట్ వేసి ఆడించాం కదండి. ఆ పేస్ట్ అంతా ఇందులో వేసి మనం కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగా వస్తుంది, గ్రేవీ వస్తుంది. ఉల్లిపాయలే కాకుండా ఇది కూడా కలిపితే బాగా టేస్ట్ వస్తుందండి. ఇందులో 2 యాలక్కాయలు, లవంగ మొగ్గలు, జీర ఇలాంటివి వేసుకొని మిక్స్ చేసుకుంటే అవి మసాలా కింద మనకు టేస్ట్ స్మెల్ బాగా వస్తుంది. అదిగోండి కింద అసలు మాడకూడదు. తర్వాత రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు వేసుకుని బాగా రొయ్యలకి ఇదంతా గ్రేవీ అంతా పట్టాలండి. పట్టే వరకు కలుపుదాం. కింద మాడనివ్వకూడదండి. మాడితే బాగా స్మెల్ వచ్చేస్తుంది, మనకు మాడి స్మెల్ వస్తుంది.
రొయ్యలు పట్టేలాగా మనం కలుపుదాం. ఇలా పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాలు పోయి పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి కలుపుదామండి. రొయ్య ఆల్రెడీ నీటిలో మగ్గింది, ఇప్పుడు నూనెలో కూడా మగ్గాలి. చూడండి ఇలా మగ్గి ఆయిల్ ఇలా పైకి రావాలి. అప్పుడు ప్లేట్ పెట్టాను తీసి, ఇదిగో ఇలాగ ఆయిల్ రావాలండి, మగ్గాలి. అదిగోండి మగ్గి ఇదిగో ఆయిల్ పైకి మనకి తేలాలి, కనిపించాలి. అదే మగ్గినట్టు రొయ్యి కూడా అందులో టేస్ట్ రావాలంటే రొయ్యి కూడా మగ్గాలి. కారం వేసుకుందాం. 3 స్పూన్లు వేస్తున్నానండి నేను. కారం ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా నీసు వాడుకున్నప్పుడు కారం ఎక్కువ వేసుకోవాలండి. మనం నీసు స్మెల్ రాదు కారం ఎక్కువ వాడుకుంటే. తెల్లగా వండుకోకూడదు, బాగోదు కూర. రొయ్యలు స్మెల్ వస్తుంది. ఆల్రెడీ నీటిలో ఉడికినప్పుడే రొయ్యలు మొత్తం స్మెల్ పోయింది. ఎప్పుడైనా సరే మనకి కారం ఎక్కువ వేసుకుంటేనే స్మెల్ రాదండి, నీసు వాసన రాదు. కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుని గరం మసాలా వేస్తున్నానండి నేను. ధనియాలు జీలకర్ర పొడి మసాలా వేస్తున్నాను. ఎక్కువ మసాలాలు వేసుకోకుండా స్పూన్ వేసానండి. మళ్ళీ ఇవన్నీ పట్టే వరకు కలుపుకోవాలి. కలిపి బాగా అది చూడండి గ్రేవీ కింద అలాగా కొన్ని నీళ్ళు పోసుకోవాలండి, సరిపడగా నీళ్ళు వేసుకుని ఇవన్నీ శుభ్రంగా ఇవన్నీ కలుపుకోవాలండి. రొయ్యకి పట్టిలాగా ఈ నీళ్ళు వేసుకుని అరగంట అలా ఉడకాలండి. రొయ్య మనకి గ్రేవీలోనే రొయ్య కూడా బాగా మగ్గిపోతుంది. సాల్ట్ నాకు సరిపోలేదు, సాల్ట్ వేసాను. మళ్ళీ సాల్ట్ వేసానండి. సాల్ట్ సరిపోలేదు నాకు, సాల్ట్ వేసుకున్నానండి. అదిగోండి అలా తిప్పి ప్లేట్ పెట్టాలండి. ప్లేట్ పెట్టి ఒక పావు గంట పోయాక చూస్తే ఇలాగ వచ్చిందండి. ఇంకా వాటర్ ఉంది, ఇంకా బాగా మగ్గాలి. ఒకసారి కలుపుదామండి. కొత్తిమీర వేసి కలుపుకుందాం ఒకసారి. ఇంకా అది మూత పెట్టేసాను కలిపి. ఇక కొంచెం చింతపండు వేయాలండి. చింతపండు కొంచెం వేసుకోవాలి పులప, ఎందుకంటే తక్కువ వేసాను చింతపండు. టమాటీలు వేసాను, చింతపండు వేసానండి. తక్కువ చింతపండు వేసాను. అలాగే వేసాక అలాగే అదిగో అలా రావాలండి, ఉడికి అలా రావాలి. మళ్ళీ కొత్తిమీర వేసాను, నిమ్మకాయ వేసానండి. అందుకే చింతపండు తక్కువ వేసాను. నిమ్మకాయ పులుపు వేసుకోవాలి, రొయ్యకు పడుతుంది బాగా, చాలా టేస్ట్ వస్తుంది. నిమ్మకాయ, చింతపండు, టమాటా సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుందండి. అలాగా కలుపుకోవాలి. కలుపుకొని అది ఇంకా ఉందండి, ఇంకా వాటర్ ఉంది, ఇంకా మగ్గాలి. ఇంకా మగ్గే వరకు మనం మళ్ళీ ప్లేట్ పెట్టేసి మళ్ళీ పావు గంట పోయాక చూద్దాం. అదిగోండి ఇలాగ వచ్చింది. ఇంకా కొంచెం వాటర్ కింద ఉందండి లైట్గాను. అదిగోండి అంతా తిప్పుకోవాలి. మళ్ళీ ప్లేట్ పెట్టేసాను. అదిగోండి అలాగ అవ్వింది. చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయి అబ్బా చాలా స్మెల్ వస్తుంది. అబ్బా చాలా టేస్ట్ వస్తుందండి. బిర్యానీ కూడా చేశాను, వెజిటేబుల్ బిర్యానీ. కర్రీ చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సరిపోయిందండి కూర. ఇలాగ వండుకోండి మీరు, ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంది. మనకు రొయ్యి కూడా చాలా బాగా మగ్గింది. అందులోనూ పిల్లలైనా ఎవరైనా తినొచ్చు. ఎక్కువ మసాలా లేదు. బిర్యానీ కూడా చేశాను, దానికి కాంబినేషన్ ఇది కూర. పిల్లలు కూడా తినొచ్చు, మంట ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్. అదిరిపోయింది. ఇలాగే వండుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.